ఇచ్చారో మీరు ఇస్తుంది వాళ్ళకి కదా, నాకు. ఎంతమందికి ట్రీట్ ఇచ్చారు, మీ బెస్ట్ కష్టంలో ఉన్నది మీరు ఎంతమందికి ఫ్రెండ్స్ అని పార్టీలు చేసుకున్నారు. యేసు ప్రభుకి ఎప్పుడైనా పార్టీ ఇచ్చారా, ట్రీట్ ఇచ్చారా, బట్టలు ఇచ్చారా, చూడడానికి వెళ్ళారా? ఇదే విషయం నెగిటివ్ సెన్స్లో కూడా యేసు అన్నారు. ఆకాశం నుంచి ఆయన కనిపించి ఆ సౌలు మీద ఒక రౌండ్ వేస్తే ఆ సౌలు కళ్ళిపోయి ఆ వెలుగు చూసి, ప్రభువా నువ్వెవడం అంటే, నీవు హింసించుచున్న యేసునని అన్నాడు. అరే నువ్వు ఆ రేంజ్లో ఉన్నావు ఆకాశంలో, నిన్ను నేనెప్పుడు హింసించానంటే, నా ప్రజలను నువ్వు టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే, నా ప్రజలను నువ్వు హింసిస్తే నన్ను హింసిస్తున్నట్టే, నా ప్రజలకు నువ్వు మంచి ఆహారం ఇస్తే నాకు ఇస్తున్నట్టే. సర్వీస్. నీ మట్టుకు నువ్వు రక్షణ పొంది నీ మట్టుకు నువ్వు మంచిగా బతికేస్తే అది బతుకు కాదు సార్. సాల్వేషన్కి ఈ దేవుడైన యెహోవా శరీరాన్ని ధరించిన సత్యం ఎంత నిజమో, శాంటిఫికేషన్ పవిత్ర జీవితానికి ఎంత నిజమో, ఈవెన్ సర్వీస్ ఈ రేంజ్లో సేవ చేయాలి. అలాగ సేవ చేసిన ఒక బ్రదర్ మనకు తెలుసు. ఆయన గూర్చి మాటలు విన్నాను. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఒక సేవకుడు ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. చివరి మాటలు ఆయన చెప్పిన మెసేజ్ విన్న తర్వాత, ఆయన గూర్చి కొన్ని మాటలు విన్న తర్వాత, ఆయన భోంచేస్తున్న టైంలో 2 భార్యాభర్తలు వచ్చారు. నడి వయసులో ఉన్న భార్యాభర్తలు. వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని పరిచయం చేసుకొని కొన్ని విషయాలు మాటలు విని ఆ అబ్బాయి చేతిలో ఫోటో పెట్టారు. మా పాప ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నది, నెలకి 3 లక్షల రూపాయల దగ్గర జీతం. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి మీకు కూడా మేమే ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇస్తాం, అదే రేంజ్లో జీతం ఇస్తాం. అలాగే మేము చర్చ చేసుకుంటాం, మాకు బాగా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళంతా. 2 కేజీలు బంగారం ఇస్తాం, 8 కోట్లు లిక్విడ్ క్యాష్ ఇస్తాం. 8 కోట్లు. నీకు ఇష్టమైతే చెప్పు బాబా అన్నారు. ఈ పాస్టర్ గారు, ఈ బ్రదరు సేవకుడు నవ్వుతున్నాడు. అదేంటి నవ్వుతున్నారు అని 2వ ఫోటో తీసి చేతిలో పెట్టి, ఈ పాప చిన్నమ్మాయి ఇండియాలో MBBS చదువుతున్నది, ఈ పాపను కూడాను మేము ఆస్ట్రేలియా పంపిస్తాం, అక్కడే సెటిల్ అవుతుంది, ఈ పాపకు కూడా అలాగే ఇస్తాం, ఇంకెక్కువ కావాలంటే అడిగిస్తాం అంటున్నారు. ఏంటి అందగత్తి? 3 లక్షల జీతం నాకు, ఆ అమ్మాయికి, ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయికి కూడాను, అది ఆస్ట్రేలియా ఫారెన్లో సెటిల్ అవ్వడం, 8 కోట్ల రూపాయలు డబ్బు, 3 కేజీలు బంగారం ఇస్తానన్నారంట. నవ్వుతున్నావు ఏంటి బాబు? పోనీ 2వ అమ్మాయినైనా చూడు, ఈ అమ్మాయి డాక్టర్, అక్కడే పీజీ చేసి ఆస్ట్రేలియాలో సెటిల్ అవుద్ది, ఈ పాపకు కూడా అలాగే ఇస్తాం, ఇంకా కావాలంటే అడుగు. నేను నవ్వే సూరుకున్నాడు, ఏం చెప్పలా. మరలా అడుగుతుంటే ప్రార్థన చేసుకొని చెప్తానండి అని చెప్పాడు. ఊరు వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయింది, ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళు మరలా ఫోన్ చేస్తుంటే ఆ మీటింగ్కి పిలిచిన పాస్టర్ గారు ఈ అబ్బాయికి ఫోన్ చేసి అడుగుతున్నాడు, తమ్ముడు ఆ ఆంటీ అంకుల్ అడుగుతున్నారు ఏం చెప్పాలి వాళ్ళకని. తమ్ముడు ఓకే అనేద్దామా అంటున్నాడు ఆయన. ఈ విషయాలు ఆ అబ్బాయి చెప్తే పోనీ మనం నమ్మకపోవచ్చు. ఈ రోజు వరకు ఆ అబ్బాయి నాతో మాట్లాడలేదు, చెప్పలా. ఆ బ్రదర్ తనతో పాటు ఇంకొక బ్రదర్ని ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. వాక్యం వింటే దేవుని యొక్క రక్షణ కలుగుద్దని, వాక్యం వింటాడని తన స్నేహితుని తీసుకుని వెళ్ళాడు. ఆ అబ్బాయి ఆ ఊరు వచ్చి మొత్తం అందరికీ చెప్పేశాడు, స్నేహితులకి. వాళ్ళ ఫ్రెండ్స్ తాళ్ళు చెప్తున్నారు నాకు ఈ విషయం. ఎలాంటి ఆఫర్ వచ్చింది అన్నయ్యకి అని. ఏం చెప్తాడు మొత్తం అందరికీ ఫ్రెండ్స్కి చెప్పేశాడు. అన్నకి అద్భుతమైన పెళ్లి సంబంధం సెటిల్ అయింది, 8 కోట్లు, ఆస్ట్రేలియా, అన్న వెళ్ళిపోతాడు, పెళ్ళి అయిపోతుంది. వచ్చి అడుగుతున్నాడు రూమ్కి, అన్నా ఎప్పుడన్నా మ్యారేజ్ అని. ఏంటి మ్యారేజ్ అన్నాడు. అదేనా 8 కోట్లు ఆస్ట్రేలియా అని అన్నాడు. తమ్ముడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇష్టం లేదా అన్నా? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? 8 కోట్లనా? ఇష్టం లేదన్నాడు. అన్నా నువ్వు చాలా తెలివైనడు, మంచోడు అనుకున్నాను, నేను నిజంగా నీకు బుద్ధి లేదన్నా, వేస్ట్ అసలు. 8 కోట్లు ఇచ్చి ఆస్ట్రేలియాలో సెటిల్మెంట్, ఆ రేంజ్ ఫోటోలో ఉన్న అమ్మాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నిజం చెప్పన్నా కాదన్నావంటే, అవును నాకు ఫోన్ చేయొద్దనేసి అనే విషయం గురించి అన్నాడు. చాలా ఫీల్ అయ్యి అప్సెట్ అయ్యి ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోయాడు. 4 రోజులు కట్ చేస్తే మన చర్చికి వచ్చాడు. అరే అబ్బాయి చర్చికి ఎందుకు వచ్చేవారా తమ్ముడు అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రైస్తవ్యం అంటే చాలా కాలం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పారన్న, కానీ క్రిస్టియానిటీ అంటే అదిగో ఆ అన్నయ్యలో చూశాను. ఆ అన్నయ్య అలా చేయడం నాకు నచ్చక కొద్ది రోజులు మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేసావని ఒకరోజు అడిగితే,
నన్ను దేవుడు ఆస్ట్రేలియాలో బతికాలి అనుకుంటే నన్ను అక్కడే పుట్టించగలడు. ఎక్కడెందుకు పుట్టించాడో తెలుసా? నేనేదో బతికేయడానికి ఫారిన్లో సెటిల్ అయిపోతా, విమానాల మీద ఎగురుతా, ఎగిరెగిరి తాలి కడతా, దానికి కాదు. దానికి క్రైస్తవుడు బతకడు. క్రైస్తవుడు దేనికి బతుకుతాడో తెలుసా? బాగా బతికేయడానికి, అనుభవించడానికి, గొప్పోలం అయిపోవడానికి, దానికి కాదు. ఇగో ఇది దీనికి అని చెప్తే ఆ రోజుకి ఏమనుకున్నాడో కానీ తర్వాత చర్చికి వచ్చాడు, ప్రభువులోకి వచ్చాడు. మీకే ఈ ప్రశ్న. ఒక ఫ్రెండ్ని, ఎంతోమంది క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు గురించి చెప్పారు, కానీ ఒక సహోదరుడు, ఒక స్నేహితుడిని ప్రభు కోసం కాదు, ఆ నిత్య నాశనం నుంచి రక్షించడానికి ఎంత ఖర్చు అయింది చెప్పండి? ఎంత ఖర్చు చేశాడు? 8 కోట్లు అనాలా? ఒక అందగత్తె అనాలా? అద్భుతమైన లైఫ్ సెటిల్మెంట్ అనాలా? ఏమనాలి? సేవ చాలామంది చేస్తారు. దేవుని పేరు చెప్పి వెనకతలేసుకోవడానికి పైసలు. సేవ పేరు దేవుడు తన కృపతో ఇచ్చిన వాక్య జ్ఞానం, అద్భుతమైన తలాంతులు, దేవుని తన ఆత్మవరాలు ఇస్తే వీళ్ళు గొప్పలు అనిపించుకోవడానికా? వీళ్ళు సెటిల్ అయిపోవడానికా? వాళ్ళ రాజ్యం, వాళ్ళ చిత్తం, వాళ్ళ నామం కోసమా? మనిషి 5 లక్షలుంటే ఆ రోగం బాగవుద్ది, ఆ వ్యక్తి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుతారంటే 5 లక్షలు తీయని వాళ్ళు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు. వాళ్ళకి సిగ్గుందా? వీళ్ళన్నీలా వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పాంప్లెట్స్లో ఏమని బొమ్మలేస్తారో తెలుసా? వాళ్ళ పేర్ల ముందు అంతర్జాతీయ టీవీ ఉజ్జీవ వివేచన ప్రవచన వరమ. సిగ్గులేదు వీళ్ళకి. ఆస్తి మనిషి. క్రైస్తవ్యంలో సేవలో ఆస్తి మనిషి, బిల్డింగ్లు కాదు. దానికోసం వీళ్ళని వాడుకోవడానికి కాదు. మనిషి మనిషి అవసరం. అలాగ ప్రేమ చూపడానికి యేసుక్రీస్తుకి ఇచ్చినట్టే సేవ అంటే. నీ పైసలు మనిషికి ఖర్చు చేయి, సేవకులు అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయి. ఆహారమా, ఆరోగ్యమా, చదువా, వస్త్రాల, దానికి ఖర్చు చేయి. ఒకరు నిలవని వాటి కోసం కాదు. ఎందుకో తెలుసా?